హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అండ్ అలాగే మా పాప క్యాంపుకి వెళ్ళింది. సో తనవి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో అవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అవి మెమొరీగా ఉంటుంది కదా తనకి కూడా అని చెప్పేసి అయితే ఇందులో అయితే ఇంక్లూడ్ అయితే చేశాను. ఇంకా ఈ ట్రిప్ వచ్చేసి 5 days. ఇంకా లగేజ్ వచ్చేసి అయితే వాళ్ళు మొత్తం మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఎన్ని అయితే ఇవ్వమంటారో అన్ని మాత్రమే పెట్టాలి. ఫుడ్ కూడా ఏమీ అలో ఉండదు. జస్ట్ స్నాక్స్ ఒక 1 ప్యాక్ అలా ఇస్తే సరిపోతుంది, అది కూడా అవసరం లేదు. సో ఫుడ్ వచ్చేసి ఫస్ట్ డే మాత్రం మనమైతే ప్రొవైడ్ చేయాలి, లంచ్, స్నాక్స్, బ్రెయిన్ ఫుడ్. సో మిగతా డేస్ అన్నీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఆఫ్టర్ 5 days తర్వాత మా పాప అయితే వచ్చింది, మా హస్బెండ్ బర్త్డే రోజే. ఇంకా లగేజ్ అయితే తీస్తుంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ మెన్షన్ చేశాను, నేమ్ మెన్షన్ చేస్తే మా పాప అయితే కిందికి వచ్చేసింది. సో తన ఫేస్ చూసారు కదా, మొత్తం డల్గా అయిపోయింది, అసలు సరిగ్గా తినలేదు ఫుడ్ కూడా. ఇంకా బర్త్డే స్పెషల్ అయితే నేను మా హస్బెండ్కి అయితే మార్నింగ్ సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. బాగుంది, నెయ్యి టేస్ట్ తగ్గుతుంది, స్వీట్ మరీ ఎక్కువ లేదు. నీకు సరిపోయినట్టుందా స్వీట్? ఇంకా ఓకేనా? ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ వచ్చేసి ఓన్లీ ఒక పాయసమే చేశాను. ఇంకా లంచ్లోకి అయితే 3 వెరైటీస్ అయితే చేశాను చికెన్తో. చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే పాప్కార్న్ చికెన్, నెక్స్ట్ వచ్చేసి మంచూరియా చేశాను, చికెన్ మంచూరియా. సో ఈ 3 కాంబినేషన్స్ అయితే చికెన్తో చేశాను. ఇంకా పాప లంచ్ టైంకి అయితే ఇంకా రాలేదు. బాబునైతే స్కూల్ నుంచి పిక్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే మేము 3 members అయితే లంచ్ అయితే చేసాము. ఇంకా పాప రావడానికి ఈవినింగ్ అవుతుంది అని చెప్పేసి అని ఉండే. సో ఇంకా మేము 3 members లంచ్ అయితే ఫినిష్ చేసాము. పాపనైతే ఎవ్రీడే ఫుల్ అయితే మిస్ అవుతూ ఉండే. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం బాధగానే ఉంటుంది, బట్ వాళ్ళకి కొంచెం తెలియాలి కదా, ఇలాంటి క్యాంప్స్ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి. కొంచెం సోషల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి బయటకు పంపించినప్పుడు, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. అలాగే సెల్ఫ్ వర్క్స్ కూడా వాళ్ళది వాళ్ళు చేసుకోగలుగుతారు. మనం అన్ని ప్యాక్ చేసి పంపించి మళ్ళీ నీట్గా సర్దుకోవడము అవన్నీ కూడా కొంచెం తెలుస్తాయి. బాగుందా? నెక్స్ట్ మంచూరియా. కొంచెం బాగుందా? స్పైసీ ఉంది. బాగుందా? ఫుడ్ అయితే సూపర్గా ఉంది. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ లాగా ఉండే రైస్ అయితే సూపర్గా ఉంది. ఇంకా లంచ్ అయితే ఇలా అయితే అయిపోయింది. లంచ్ అయిపోయాక అయితే మా హస్బెండ్కి స్పెషల్గా ఒక బొకే అండ్ ఫ్లవర్ వేసి ట్రై చేద్దాము అని చెప్పేసి అనిపించింది. ఎలాగో గార్డెన్లో ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో చామంతి పూలు అయితే ఒక 2-3 టైప్స్ అయితే ఉండే కలర్స్. సో ఇంకా వాటితో అయితే బొకే ఉన్న ఫ్లవర్ వేస్ అయితే చేస్తాను. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే ఫ్లవర్స్ అయితే కట్ చేస్తుండే. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద కాడలతోనే కట్ చేస్తున్నాను, ఎందుకంటే అలా చేస్తేనే కొంచెం ఫ్లవర్ వేస్ అయినా ఇంకా ఇందులో ఫ్లవర్ బొకే ప్రిపేర్ చేయడం కూడా చాలా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే కొమ్మలు కొమ్మలే కట్ చేసినాను. ఫ్లవర్ వేస్ అయితే ప్రిపేర్ అయితే చేశాను, బట్ బొకే చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను, అసలు చేయడానికి రాలేదు. సో ఏదో ఒక రకంగా అయితే చేద్దాము అని చెప్పేసి అయితే చేశాను. బట్ ఓకే, లుక్ అయితే బాగానే వచ్చింది చూడడానికైతే. సో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను చేసిన బొకే అయితే. బట్ నేను లీవ్స్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఈ వచ్చిన కొమ్మలకున్న లీవ్సే ఇలాగే పెట్టేసి జస్ట్ ఫ్లవర్స్తోనే ఇలా అయితే చేశాను. ర్యాప్ కూడా నా దగ్గర ఏమీ లేకుండే. సో ఇంట్లో మన గిఫ్ట్ ర్యాప్ కవర్స్ ఏవైతే ఉంటాయో సో నేను వాటితో అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేశాను. సో ఇంకా ముందే ఏదైనా ప్లాన్ ఉంటే కొంచెం ర్యాప్ కవర్స్ అలాంటివన్నీ తీసుకొచ్చేదాన్ని, బట్ నాకు ఐడియా కూడా లేకుండే. సో అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే చేశాను. కొంచెం లాస్ట్కి అయితే రిబ్బన్ ఉండే ఇంట్లో, సో ఆ రిబ్బన్తో అయితే ఇలా టై అయితే చేశాను, చిన్న బోలాగా పెట్టేసి అయితే. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. మా హస్బెండ్ కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ.
లేకపోతే విహాన ఇది నా బర్త్డే కదా, నేను కట్ చేస్తాను. ఓకే, నువ్వు పట్టుకో. పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. నాన్నకి ఎవరు పెడతారు ఇప్పుడు ఫస్ట్? నువ్వు పెడతావా? పెట్టు, కొంచెం పెట్టు. నువ్వు పెట్టావే, నాన్న పెట్టండి. క్రీమే ఉంది. సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా వచ్చిన తర్వాతే మా హస్బెండ్కి బర్త్డే విష్ అయితే చేసింది పాప బస్తీగానే. సో బట్ అయితే అదైతే రికార్డ్ అయితే చేయలేదు. ఇంకా పాప చూస్తేనేమో ఫుల్ డీలా పడిపోయి టైర్డ్గా అయిపోయి ఉండే. ఇంకెందుకంటే ఫుల్ ట్రావెల్ చేసి అన్ని అవర్స్ ట్రావెల్ చేసి అన్ని డేస్ కూడా కదా. సో ఇంకా అలా అయ్యేసరికి డీలా పడిపోయి ఉండే. ఇంకా వచ్చాకే ఫ్రెష్ అప్ చేపించేసి కొంచెం ఫుడ్ ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసింది ఉండే. సో ఇంకా దాన్నే పెట్టేశాను. ఇంకా డిన్నర్కి అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము. చూడాలి ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. సర్ప్రైజ్ చెక్ చేయాలి. ఎవరు తీసుకొచ్చారు? అది ఎవరు తీసుకొచ్చినా? నువ్వు తీసుకొచ్చినా ఒక్క తీసుకొచ్చిందా? ఎవరిది? బాగుంది. పాకెట్ మనీ కాయిన్స్ పెట్టుకోవడానికి. థ్యాంక్స్ మాన్వి. చిన్న నీకు కావాలి అలాంటిది? నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పి ఇవ్వాలి. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పాలి. నువ్వు చెప్పాలి. డియర్ డాడీ, హోప్ యూ హ్యావ్ ఎ గుడ్ డే. నువ్వే వేస్తాను ఇది. సూపర్ డ్రా చిన్న వెంకటేష్ ఫ్రమ్ విహాన్. నాన్న పేరు రాస్తావా నువ్వు? ఓకే డాడీ అండ్ రాయవను, నా పేరు రాస్తాను. హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న రాస్తున్నా ఇక్కడ. సూపర్. అమ్మ ఎన్ని మేక్ చేసినావు నాన్న నువ్వు? ఎన్ని డ్రాయింగ్స్ చేసినావు నువ్వు? 2 చేసినావా? సూపర్ చేసినావు నువ్వు. బాగున్నాయి కలర్ఫుల్గా, సూపర్ ఉన్నాయి. నీకు ఎవరు హెల్ప్ చేసినారు చేయడానికి? ఓన్లీ యూ. అక్క హెల్ప్ చేయలేదు నీకు? అక్క కూడా హెల్ప్ చేసిందా? ఓకే నెక్స్ట్ అది సర్ప్రైజ్ ఏమీ కాదు, కావాలి అని చెప్పేసి వెళ్ళి మరీ తీసుకున్నాను. వద్దు అన్నా కూడా ఇంకా దీన్నైతే. సో మా హస్బెండ్కి ఏంటి అంటే వాచెస్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. నా ఫోర్స్తో ఇంక ఈసారి అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఎప్పుడు అడిగినా కూడా వద్దు అని చెప్తాడు. ఈసారి నేనే కావాలి కావాలి అని చెప్పేసి మరీ తీసుకొచ్చినాను ఇంక ఈసారి అయితే. ఫైనల్గా మా హస్బెండ్ వద్దు అన్నా కూడా నేనైతే వాచ్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాము అని అనుకున్నాను. బట్ ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మా హస్బెండ్నే తీసుకెళ్ళి తనకు నచ్చింది అయితే తీసుకున్నాను. ఇంకా యాపిల్ వాచ్. ఈ సిరీస్ వచ్చేసి 10. ఇంకా ఇదే వర్షన్ నడుస్తుంది ఇప్పుడు, అందుకోసం అని చెప్పేసి కొత్తదే తీసుకున్నాము. సో ఇంకా దీన్ని అయితే ఇప్పుడైతే సెట్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఒకరు నేను ఇస్తాను అంటే నేను ఇస్తాను అని చెప్పేసి ఫైటింగ్ చేసిండే కాసేపు. సో మా పాప అయితే సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. తను కూడా పర్స్ తీసుకొచ్చింది. ఇంకా బాబు అయితే చిన్నగా డ్రాయింగ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాయడము. ఇంక ఇప్పుడే కదా స్టార్టింగ్ లెవెల్. సో ఇంకా అందుకే చిన్నగా వర్డ్స్ అయితే రాశాడు. మేము హెల్ప్ చేస్తేనే మా పాప అండ్ నేను హెల్ప్ అయితే చేసాము మా బాబుకి. సో అందుకోసం అని చెప్పేసి అలా చేశాడు వర్డ్స్ రాయడము. నెక్స్ట్ డ్రాయింగ్స్ అయితే తను ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకున్నాడు. బట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, పిల్లలు అలా చేస్తుంటే మంచిగా హ్యాపీగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మా బాబుతో అలా చేయమని అయితే చెప్పాను.
సో మా హస్బెండ్కి అలా అయితే ప్లాన్ చేశాడు మా బాబు. ఎప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చి ఇవ్వడం కంటే ఇలా కూడా ఇస్తే గ్రీటింగ్ కార్డ్స్ లాగా ఇస్తే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే సో మా పాప కూడా అలాగే చేసేది. బట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి కొంచెం బయట నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి కదా, గ్రీటింగ్సే కాకుండా మనం రాసిందే కాకుండా అన్నట్టుగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మా పాప బయట నుంచి తీసుకురావడము, సో కొన్ని అలా చేస్తుంది, కొన్ని ఏమో కొంచెం రిటర్న్లో లేకపోతే అలా చేస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైము. బట్ ఈసారి లేదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి తను రిటర్న్లో ఏమీ లేదు, కార్డ్ ఏమీ చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడే ఇలా పర్స్ అయితే తీసుకొచ్చిండే. ఇంకా నేను మా పాప అయితే తీసుకొచ్చినాము. మా హస్బెండ్కి తెలియదు, మా హస్బెండ్ కూడా వచ్చారు కానీ తను వేరే షాపింగ్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి ఇలా అయితే పర్స్ అయితే తీసుకొచ్చున్నాము. ఇప్పటి వరకు వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా పెట్టేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.